అనకాపల్లి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక రింగ్ రోడ్డు జంక్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, ఎస్పీ కేవి మురళీకృష్ణ హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పడిన తర్వాత రోడ్డు భద్రత గురించి ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు సంబంధించి మూడింటిపై దృష్టి పెట్టి వారితో రెగ్యులర్గా చర్చించడం జరుగుతుందని వెల్లడించారు. ఇలా చేయడం కారణంగా గత ఏడాది రోడ్డు ప్రమాదాల శాతం తగ్గిముఖం పట్టాయన్నారు. స్కూల్, కాలేజీలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని హితవు పలికారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా మహోత్సవాల్లో ఇక్కడ మోర్ దాన్ 15% తగ్గించడం జరిగింది. సో ఇలాంటి అవగాహన కార్యక్రమాలని అడిషనల్ ఎస్పీ, పోలీస్ సిబ్బంది, ఎక్కువగా మనము ఫోకస్ చేస్తున్నాము. 3 అంటే ట్రిపుల్ ఈ కాన్సెప్ట్స్. ఒకటే ఇంజనీరింగ్, రెండోది ఎన్ఫోర్స్మెంట్, మూడోది ఎడ్యుకేషన్. ఈ 3 కాన్సెప్ట్స్ మీద ప్రతి ఒక్క మీటింగ్లో చర్చించినప్పుడు ఇంజనీరింగ్ భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని రోడ్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే బేసికలీ రోడ్ రిపేర్స్ ఉండొచ్చు, డైవర్షన్స్ ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, బ్లాక్ స్పాట్స్ మీద పని చేయడానికి ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఉండొచ్చు, నేషనల్ హైవేస్ లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్తో. అది మేము ఇంజనీరింగ్ అంబ్రెలాలో తీసుకుంటాము. రెండోది ఎన్ఫోర్స్మెంట్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి అండర్ ఎన్ఫోర్స్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రెగ్యులర్ కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెట్టుకున్నారు. దీంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉండొచ్చు, హెల్మెట్స్ ఉండొచ్చు, సీట్ బెల్ట్ కేసెస్ ఉండొచ్చు, అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఉండొచ్చు. అది కంటిన్యూస్గా చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ 1 ఇయర్లో యాక్సిడెంటల్ కేసెస్లో అంటే డెత్స్లో కొంత రిడక్షన్ కూడా కనిపించింది. మూడోది ఎడ్యుకేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీంట్లో ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగన, అదేవిధంగా సివిల్ సొసైటీ, పబ్లిక్, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పటివరకు ప్లే చేస్తున్నారు. కూడా తగ్గడం జరిగింది. సో వీటితో పాటు ప్రజలందరిది కూడా బాధ్యత ఉంటుంది. ప్రజలందరూ కూడా దీనిలో మమేకం అవ్వాలి. అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా దీని యొక్క సందేశాన్ని ప్రజల వరకు చేర్చాలి. ముఖ్యమైనటువంటిది ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు మెన్షన్ చేసినట్టు అది ప్రతి ఒక్కరిలో రావాల్సినటువంటి ఎడ్యుకేషన్, దాని ద్వారా వచ్చేటటువంటి చైతన్యం. వెళ్ళేటటువంటి 2 వీలర్స్ మీద కానీ వాటి మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్స్ ధరించాలి. 4 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్స్ అనేటటువంటి ధరించాలి. ఇలాంటి బేసిక్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్తో పాటు అన్ని రూల్స్ని పాటించిన నాడు పెడస్ట్రియన్స్ క్రాస్ చేసే టైమింగ్స్ కూడా చెక్ చేసుకొని పాటించినారు. పూర్తిగా యాక్సిడెంట్స్ అనేటటువంటివి ప్రివెంట్ చేయబడతాయి. రోడ్ సేఫ్టీ అనేటటువంటిది పూర్తిగా ఒకటి ఎన్ష్యూర్ చేయబడుతుంది. సో దానిలో భాగంగానే ఎడ్యుకేషన్ అవేర్నెస్లు అనేటటువంటివి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో, SHO పరిధిలో, పోలీస్ స్టేషన్లో SI కానీ CI కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా ఇలాంటి ర్యాలీస్ని జిల్లా మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. హ్యూమన్ చైన్స్ చేయడం జరుగుతుంది. స్కూల్స్కి వాటికి వెళ్ళే దాని మీద మనకి అవేర్నెస్ ఆన్ వీల్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఇలాంటి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ప్రతి స్కూల్లో, జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లోని, ప్రతి కాలేజీలోని పోలీస్